హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 218వ భాగం. అప్పటికే కార్తీక అమావాస్య గడియలు ఆరంభమవ్వడంతో రామ్ ముందు పలుగు పారా వేసి చుట్టూ 20 మంది మనుషుల్ని పెట్టి కానివ్వు అన్నాడు రాజేంద్ర. కోపంతో పళ్ళు బిగుసుకుంటుంటే, ఇదంతా నేనొక్కడిని చెయ్యాలా? నువ్వు తోడురా. రేయ్, మాటలు చాలించి తొందరగా పని చూడు. ఇది నువ్వు మాత్రమే చెయ్యాలి. మేము నీకు తోడొస్తే నీతో పాటు మేము పోతాం. ఛ, ఇప్పుడేంటి చేయడం? వీళ్లకు ఎదురు తిరుగుదామంటే అక్కడ మను, రాధ ఎలా ఉన్నారో. అసలు అన్నయ్య ఊరు నుండి వచ్చేశాడో లేదో. ఓ గాడ్, ఇప్పుడెలా అనుకుంటుంటే త్వరగా కానివ్వు అని గాండ్రించడంతో అప్పుడే నానా నానా అంటూ పరుగున వచ్చాడు ధనుంజయ్. ధను, నువ్వేంట్రా ఇక్కడ? ఆయాసపడుతూ జరిగిందంతా చెప్పగానే రామ్ నవ్వుతూ తన చేతిలో ఉన్న పలుగు పారని పక్కన పడేసి ఒక్క ఉదుటున రౌడీల మీదకి లంఘించాడు. రామ్ ఇలా చేస్తాడని ఊహించని రాజేంద్ర కంగు తింటే వాడీ రోజు ఎలాగైనా మన పని పూర్తి చేసే తీరాలి అనడంతో 20 మంది రౌడీలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో ఎంత వాళ్లని ఎదుర్కొంటున్నా అంతమందిని హ్యాండిల్ చేయడం తన వల్ల అవ్వడం లేదు రామ్కి. ఇంతలో ఒక రౌడీ మెడ మీద ఒక పెద్ద కర్రని పెట్టి గట్టిగా వెనక్కి నొక్కుతుంటే వాణ్ణి మరొక చేత్తో ముందుకు లాక్కోబోయాడు. కాని ఆ వీలు లేకుండా మరికొందరు రౌడీలు అతని కాళ్ళు చేతులను గట్టిగా పట్టుకోవడంతో వాళ్ల నుండి విడిపించుకోవడానికి గింజుకుంటున్నాడు రామ్. సరిగ్గా అప్పుడే వాయు వేగంతో వచ్చిన అభిరామ్ మెడ పట్టుకున్న రౌడీని ఒక్క తన్ను తనడంతో వాడు దూరంగా పడి రామ్ కూడా పక్కకి పడిపోయాడు. హోమాన్ని ఆపకుండా మంత్రాలు చదువుతున్న మార్తాండకి అభిరామ్ని చూడగానే ఈసారైనా నిధి దక్కుతుందా లేదా అన్న అనుమానం మొదలైంది. రాజేంద్ర, సమయం మించిపోతుంది. ఎలాగైనా వీళ్ళిద్దరితో నిధి తెరిపించేలా చూడు అంటుంటే, రేయ్, చూస్తారేంట్రా? వాళ్ళిద్దరి మెడలు వంటి నిధిని తెరిపించండి. నిధిని నేను తెరవడం కాదురా, నిధి నిధి అంటూ పాకులాడుతున్న మిమ్మల్ని ఇంకోసారి ఆ పేరెత్తకుండా నామరాపాలు చేస్తాను. అవునన్నయ్య, ఒకసారి పెద్దమ్మ మంచితనం వల్ల చావు నుండి తప్పించుకున్నారు. ఇక ఈసారి ఎలాంటి దయాదాక్షిణ్యాలు వీళ్ళని చూపకూడదు. మన పూర్వీకులు దాచిన ఈ నిధి ఇలాంటి దుర్మార్గుల చేతికి పొరపాటున కూడా అందకూడదు అంటూనే ఇద్దరూ చేతులు కలిపి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తుక్కుతుక్కుగా కొడుతూ మరోవైపు ఆపకుండా మంత్రాలు చదువుతున్న మార్తాండం దగ్గరికి వెళ్లబోతుంటే అతని మంత్రశక్తి వల్ల అతడు కూర్చున్న చక్రం మొత్తం అగ్నిజ్వాలలు రేగుతున్నాయి. ఎంత వాడి దగ్గరికి వెళ్లాలని చూస్తున్నా వీళ్ల మానవ శక్తి పనిచేయలేదు. అన్నయ్య, వీడి సంగతి తర్వాత, ముందు వాళ్ల పని చూద్దాం పదా. నాన్న, ఇప్పుడేంటి చేయడం? ఇంకాసేపు దాటితే నిధి మన చేతికి దక్కదు అంటుండగానే ఒకవైపు రామ్, మరోవైపు అభిరామ్ ఇద్దరు రాజేంద్ర ధనులను కుక్కల్ని కొట్టినట్టు కొడుతూ మరోవైపు ఆడిస్తున్న రౌడీలను కూడా తుక్కు రెగ్గొడుతుంటే వాళ్ళిద్దరి శరీరాలు రక్తంతో తడిసిపోతున్నాయి. సరిగ్గా అప్పుడే అక్కడికి చేరుకున్నారు రాఘవ కుటుంబం మొత్తం. 20 ఏళ్ల క్రితం సాగిన మారణహోమం మరోసారి కళ్ల ముందు మెదులుతుంటే చూస్తున్న అందరికీ ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. రాధని ధను కడుపులో పడవడం గుర్తొచ్చిన అభిరామ్ పక్కనే ఉన్న త్రిశూలంతో ధను కడుపులో పడవబోతుంటే కన్నీళ్లతో చూస్తున్న వైశాలి ఒక్కసారిగా అన్నయ్య అంటూ పరుగున వెళ్లి అభిరామ్ కాళ్లు పట్టుకుంది. ప్లీజ్ అన్నయ్య, మా అన్నయ్యని చంపొద్దు, వదిలే అన్నయ్య అంటుంటే, వీళ్ల మీద ఇంకా జాలి చూపిస్తున్నావా వైషు? ఒకసారి పెట్టిన ప్రాణభిక్షని కూడా వద్దని ఇంకా నిధి నిధి అంటూ డబ్బు కోసం వెంపర్లాడుతున్నారు. వీళ్లనిలా వదిలేస్తే మన ముందు తరాలు ప్రశాంతంగా బతకలేరు. నా మాట విను, లే. వద్దన్నయ్యా, ప్లీజ్, కావాలంటే వీళ్ళిద్దరినీ జైల్లో పెట్టించండి. నా కళ్ళ ముందు వీళ్ల ప్రాణం పోతుంటే నేను చూడలేను అంటుండగానే కింద పడున్న ధనుంజయ ఒక్కసారిగా అభిని తోసేసి పక్కనే ఉన్న కత్తి తీసుకుని వైశాలి మెడ మీద పెట్టగానే అందరూ షాక్ అయ్యారు. నవ్వుతూ, ఏంట్రా, మేమంతా చవటల్లా కనిపిస్తున్నామా? రేయ్, నిన్ను అంటూ ముందుకు రాబోతుంటే, ముందుకొచ్చావంటే దీన్ని చంపేస్తానంటూ మెడ మీద కత్తి బిగిస్తున్నాడు ధనుంజయ్. రేయ్, అది నీ చెల్లెల్రా. ఎప్పుడైతే ఈ
పనివాడి కోసం ఇల్లొదిలి వెళ్ళిందో అప్పుడే ఇది మా దృష్టిలో చచ్చింది. రేయ్, ముందు మా నాన్న నదురు, లేదంటే నిజంగానే దీన్ని చంపేస్తాను అనడంతో వద్దు, తనేం చేయకు అంటూ రాజేంద్రని వదిలేశాడు రామ్. పైకి లేచిన రాజేంద్ర, షభ్భాష్ రా కొడుకా, ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నావని. రేయ్, అది నీకు ప్రాణాలతో కావాలన్నా, మీరంతా మా చేతుల్లో చావకుండా ఉండాలన్నా మర్యాదగా ఇద్దరు వెళ్లి ఆ నిధిని తెరవండి, లేదంటే నిజంగానే దీన్ని చంపేస్తాను. 20 ఏళ్లు పెంచిన కూతుర్నే నిర్దాక్షిణ్యంగా చంపుతాను అంటున్నావే, నువ్వసలు మనిషివేనా అని ఆనంద్ అడిగితే, కాదు, నేను మనిషిని కాదు, నాకు కావాల్సింది డబ్బు, దానికోసం కన్న బిడ్డల్ని చూడను, పెంచిన కూతురు ఇదంతా అని. రేయ్, మర్యాదగా నిధిని తెరుస్తారా లేక దీన్ని చంపమంటారా? అభి, డబ్బు కోసం వాళ్ళెంతకైనా తెగిస్తారు, వెళ్లి దాన్ని ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది, దాన్ని తెరవండి అని మీనాక్షి అనడంతో రామ్, అభిరామ్ ఇద్దరూ ముఖాలు చూసుకున్నారు. రేయ్, త్వరగా తెరవండి, లేదంటే నిజంగానే దీన్ని చంపేస్తానంటూ వైశాలి చుట్టూ పట్టుకుని పీక మీద కొద్దిగా కత్తితో లోపలికి దింపగానే ఘాటుపడి కొంచెం రక్తం బయటికి రావడంతో చిన్నగా కేకేసింది వైశాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ తమ్ముడి చెయ్యి వదలకు, అదే అతనికి శ్రీరామ రక్ష అన్న చిదానంద స్వామి మాటలు గుర్తొస్తుంటే, అంటే మా ఇద్దరి చేతులు కలిసుంటే నిధి తెరిచిన రామ్కి ఎటువంటి అపాయం లేదన్నమాట అనుకోగానే పెదవుల మీద నవ్వొచ్చేసింది అభిరామ్కి. వద్దు, తన్నేం చేయకు, రామ్ నువ్వెళ్ళి తెరు అంటూ కళ్ళార్పగానే, అన్నయ్య, పర్లేదన్నయ్య, ఇలా జరగాలనుంటే అలా జరుగుతుంది, వెళ్ళు అనడంతో అప్పటికే సగం గొయ్యి తీయడంతో మిగిలిన దాన్ని పారతో తీస్తున్నాడు రామ్. అది చూస్తున్న రాజేంద్ర, ధను, మార్తాండ కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. చక్రంలో కూర్చుండ మార్తాండ ఆపకుండా మంత్రాలు చదువుతూనే ఉన్నాడు. ధగధగ మెరుస్తున్న గుప్తనిధి అందరికీ కంటికి స్పష్టంగా కనిపిస్తుంటే ఆ ప్రదేశమంతా విపరీతమైన గాలి దుమారం రేగి వింత శబ్దాలు రావడం మొదలైంది. సరిగ్గా రామ్ ఆ నిధి మీద చేయి పెట్టే టైంకి తెలియకుండానే కళ్లల్లో నిండుకున్న నీళ్లతో అందరి వైపు భారంగా ఒకసారి చూశాడు రామ్. తను ఆ నిధి మీద చేయి వేస్తే ఏం జరుగుతుందో తనకి తెలుసు. చావుకి తనెప్పుడూ భయపడలేదు. కాని తననే రెప్పవాల్చగా చూస్తున్న యశుని చూస్తుంటే మనసంతా భారంగా మారిపోయింది రామ్కి. త్వరగా కానివ్వు, నిధి దాదాపు బయటకొచ్చేసింది, నువ్వు చేయి పెట్టి తీయడమే ఆలస్యం అని రాజేంద్ర అంటుంటే కోపంగా పళ్ళు బిగబట్టి బాధగా ఒకసారి అభిరామ్ వైపు చూడగానే కళ్లతోనే ఒకసారి కళ్ళార్పి నేనున్నానన్నట్టు భరోసా ఇచ్చాడు అభిరామ్. నవ్వుతూ సరేనని తలూపి ఆ నిధి మీద సరిగ్గా చెయ్యి పెట్టే టైంకి అందరూ అటువైపే చూస్తుండగా ధను, రాజేంద్రలు ఉబికి రాబోతున్న బంగారం మీద కళ్ళ నిండా సంతోషాన్ని నింపుకొని చూస్తున్నారు. వాళ్ళటివైపు చూస్తుండగానే అభిరామ్ ఫోర్సుగా వైశుని తన పక్కకి లాక్కొని రాజేంద్ర, ధనులను రామ్ తీసిన గొయ్యిలో పడేయగానే ఏమరపాటుగా ఉన్న రాజేంద్ర, ధనుంజయులు తేరుకొనేలోపే వాళ్ల శరీరం మొత్తం నిధి మీద ఆనింది. క్షణంలో అభిరామ్ గొయ్యి లోపలికి ఒక్క దూకు దూకి రామ్ చేయి పట్టుకుని పక్కకు లాగేయడంతో ఇద్దరూ నేల మీద 4 సార్లు రౌండుగా చుట్టి కింద పడిపోయారు. రాజేంద్ర, ధనుంజయులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే వాళ్లు పూర్తిగా గోతిలో పడిపోయారు. ఆ నిధిని కనీసం తాకే అర్హత కూడా లేని, ఎవరు తాకినా విశ్వరూపం దాల్చే నాగేంద్రుడి రూపంతో ఉన్న ఆ మర్రి చెట్టు కాస్త వంపులు తిరుగుతూ 5 పడగలతో ఉన్న 50 అడుగుల నాగేంద్రుడిగా మారుతుంటే ఎక్కడో పురాణాల్లోనూ, సినిమాల్లోనూ, ఇతిహాసాల్లోనూ చదివిన వింతైన సంఘటన తన కళ్ల ముందు మెదులుతుంటే అందరూ నోర్లు తెరుచుకొని చూస్తుండిపోయారు. ఇన్నేళ్లుగా ఒక కథగా తాము విన్నది కథ కాదు, నిజంగానే ప్రద్యుమ్న మహారాజు తమ వంశానికి అనుగ్రహించిన గొప్ప వరమని తెలుస్తుంటే అందరి చేతులు తెలియకుండానే భక్తితో నాగేంద్రుణ్ణి నమస్కరిస్తున్నాయి. సంవత్సరం కిందట ఇలానే నిధి కోసం తవ్వకాలు జరిపినప్పుడు ఎలాగైతే తమ మనుషులు బూడిద పాలయ్యారో గుర్తొచ్చి బెదిరిపోయిన రాజేంద్ర, ధనుంజయులు పైకి రావడానికి ప్రయత్నించినా తమ వల్ల కాక లోపలికి కూరుకుపోతుంటే ఆ రోజు మార్తాండ గీసిన చక్రంలో ఉండగా నాగేంద్రుడు వాళ్ళనేమీ చేయలేకపోవడం గుర్తొచ్చి ఇద్దరూ మార్తాండ వైపు కాపాడు కాపాడు అంటూ హాహాకారాలు చేస్తున్నాడు. చక్రం నుండి బయటకొచ్చిన మార్తాండ ఏదో మంత్రం జపించేలోగా అతని నోరు తెరవకుండా గట్టిగా అతని నోటిని మూసేసి విస్తురుగా మార్తాండని కూడా గొయ్యిలోకి విసిరేశాడు అభిరామ్. 5 నాలుకలను బయటకు తెరిచి కోపోద్రిక్తుడై విశ్వరూపం దాల్చిన నాగేంద్రుడు ఒక్కసారిగా వాళ్ల మీదకొస్తుంటే అభిరామ్, రామ్ సైతం భయంతో 2 అడుగులు వెనక్కి వేయగా మార్తాండతో సహా మిగిలిన ఇద్దరు అంత పెద్ద పాము పైకి కిందికి కదులుతూ అతి దగ్గరగా వస్తుంటే
భయంతో శరీరం చల్లబడిపోతుంది మా ముగ్గురికి. మార్తండా, ఏదో ఒకటి చెయ్యి, మమ్మల్ని కాపాడు అంటుంటే ఏదో మంత్రాలు జపించేలోగా 50 అడుగుల ఎత్తుకి ఎగబాకిన నాగేంద్రుడు ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ తన 5 నాలుకలలో నుండి అగ్నిజ్వాలలను ఆ ముగ్గురి మీదకి ప్రసరింపచేయగానే ఆ ముగ్గురి శరీరాలు అగ్నికి ఆహుతై గట్టిగట్టిగా హాహాకారాలు చేస్తుండగానే కళ్ళు మూసి తెరిచేలోపు ముగ్గురు బూడిదగా మారిపోయారు. నాగేంద్రుడు నిధిని తాకిన రామ్ మీదకి కూడా రాబోతుంటే అప్పటికే అతని చెయ్యి అభిచేతిలో ఉండడం వల్ల అలానే వెనక్కి వెళ్ళిపోయాడు నాగేంద్రుడు. మరేం పర్లేదు తమ్ముడు, మనిద్దరి చేతులు కలిసుండగా నీకేం కాదు అని అభిరామ్ అంటే ఎక్కడో ఆకాశానికి ఉన్న నాగేంద్రుడికి అందరూ భక్తితో ప్రణామం చేస్తున్నారు. నాగేంద్ర, శాంతించు తండ్రి. నా వంశం వాళ్లు చేసిన పనికి వాళ్లకు తగిన శిక్ష విధించావు. ఇక శాంతించి నీ ఉగ్రరూపాన్ని విరమించు అంటూ అరుంధతమ్మ వేడుకుంటుంటే, అవును స్వామి, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాం. శాంతించి నీ శాంత రూపాన్ని మాకు అనుగ్రహించంటూ భక్తితో వేడుకుంటున్నాడు శర్మ. అప్పటి వరకు అల్లకల్లోలంగా ఉన్న ప్రదేశమంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయి ఆ ప్రశాంతతలో నుండి కంగుమని వినిపిస్తుంది నాగేంద్రుడి అశరీరవాణి. ఈ నిధి కేవలం మీ వంశానికి చెందింది. ప్రద్యుమ్న మహారాజు అంశతో పుట్టిన ఈ ఇద్దరికీ ఈ నిధి పూర్తిగా సొంతం. దుష్టశక్తి ఎన్ని ఎత్తులు వేసినా దైవశక్తి ముందు తల వంచక తప్పదు. ఈ నిధికి అసలైన వారసులొచ్చారు కాబట్టి ఇక నా అవసరం దీనికి లేదు. ఆ పరమేశ్వరుడు నాకిచ్చిన బాధ్యత నేటితో పూర్తయింది. ఇక ఈ నిధి మీద పూర్తి హక్కు వీళ్ళిద్దరికే. ప్రద్యుమ్న మహారాజు కోరినట్టుగా ఈ ఊరెప్పుడూ సిరి సంపదలతో వెలుగొందుతూ ఉంటుంది. అలాగే ఆయన వంశానికి ఎక్కడా ఓటమన్నది లేకుండా నేను వరమిస్తున్నాను అంటూ ఒక్కసారిగా తన 5 నాలుకలను అభిరామ్ మీదలకి తీసుకురాగానే నాగేంద్రుడి నోట్లో నుండి పూల వర్షం ఇద్దరి మీద పడుతుంటే చూస్తున్న అందరి కళ్లల్లోనూ ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. అందరూ చూస్తుండగానే ఆ 50 అడుగుల నాగేంద్రుడు ఒక్కసారిగా పైపైకి ఎగబాకి పూర్తిగా శివైక్యాన్ని చేరుకోగా ఎప్పుడు దివ్యకాంతిని వెదజల్లే మర్రి చెట్టు మామూలు వృక్షంగా మారిపోయింది. అమావాస్య చీకట్లో దగదగ మెరుస్తూ ఆ ప్రాంతమంతా కాంతిని నింపుతుంది ప్రద్యుమ్న మహారాజు ఆ ఊరి కోసం దాచిన గుప్త నిధి. అనయ్య, ఇప్పుడిదంతా ఏం చేద్దాం అని రామ్ అడిగితే, ఏం చేయడమేంటి బాబు, ఇదంతా మీ సొంతం. మీ వంశ మూల పురుషుడు మీకోసం దాచిన గుప్తనిధి. ఇదంతా మీ సొంతం. దీన్ని అనుభవించడం, మంచికి ఉపయోగించడం అంతా మీ చేతుల్లోనే ఉంది అన్నాడు శర్మ. అభిరామ్ నవ్వి, మనిషి సంతోషంగా బతకడానికి నిధులు నాణ్యాలు అవసరం లేదు శర్మగారు. 2 పూటల భోజనం, మనల్ని ప్రేమించే 4 మనుషులు ఉంటే చాలు. ఈ నిధి నాకు అవసరం లేదు అనగానే, మరిదంతా ఏం చేద్దాం బాబు అని అడిగాడు కిషోర్. ఏ సంకల్పంతో అయితే ప్రద్యుమ్న మహారాజు ఈ నిధిని నిక్షేపించాడో అది అలానే ఉండనివ్వండి. ఇక్కడ నిధి ఉన్నది అనేది అందరికీ ఒక కథ మాత్రమే. ఆ కథని కథలాగే చెప్పుకోనివ్వండి అంటే, బాబురాం, నీ నిర్ణయం కూడా ఇదేనా అని అడిగాడు శర్మ. నవ్వుతూ అభిరామ్ వైపు చూసి, మా అన్నయ్య మాటే నా మాట శర్మగారు. అన్నయ్య నిర్ణయం తీసుకున్నాక దాని గురించి ఆలోచించడం కూడా నాకు అలవాట్లేదు అంటే ప్రేమగా తమ్ముడి భుజం మీద చెయ్యేసి, ఇక్కడ నాగేంద్రుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజలు జరిపించండి శర్మగారు. మా ముందు తరాల్లో కూడా ఇంకెవరు ఈ నిధి అనేది కథగానే మిగిలిపోయిందనే అనుకోవాలి అంటుంటే, కన్నీళ్లతో తప్పకుండా బాబు, మీరు చెప్పినట్టే చేస్తాను అన్నాడు శర్మ. అబ్బా, ఎపిసోడ్ అయిపోయింది, కానీ ఎంత బాగుందో కదా. వావ్, మొత్తానికి నాకైతే ఒక ఫ్యాంటసీ మూవీ చూసినట్టు అనిపించింది. అసలు నాగేంద్రుడు రావడం, వాళ్ళని చంపడం, అభిరామ్ల మీద పూలవర్షం కునిపించడం, దగదగమంటున్న నిధి, గుప్త నిధి కళ్ళ ముందు కనిపించినట్టు రాశారు రైటర్ గారు. మరి మీకెలా అనిపించింది ఫ్రెండ్స్? స్టోరీ అయితే చాలా బాగుంది కదా. మొత్తానికి శత్రుశేషం పూర్తిగా అంతమైపోయింది. రాజేంద్ర ధనులతో పాటు మార్తాండ కూడా చనిపోయాడు. ఇక తర్వాత ఏం జరుగుతుంది? రాధ దూరమైంది. గుప్తనిధి బయటపడింది, కానీ అది అవసరం లేదని తేల్చేశాడు అభిరామ్. మరి తదుపరి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. దాదాపు ఎండింగ్కి వచ్చేసింది. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమీడియట్గా ఇప్పటికైనా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల నాకు కూడా కొంచెం హెల్ప్ చేసినట్టు వాళ్ళు అవుతారు. దాంతోపాటు SNMR శ్రీధర్ గారి మరో అందమైన స్టోరీ కూడా మీ ముందుకు రాబోతుంది. అది కూడా కావాలంటే మీరు డెఫినెట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వాల్సిందే. థ్యాంక్ యూ.